కొన్ని శతాబ్దాల క్రితం మనుషులందరూ చాలా డిజీజ్ తో బాధపడేవాళ్ళు. ఎందుకు ఈ డిజీజ్ వస్తుంది, ఎందుకు చాలా మంది రోగాలతో చచ్చిపోతున్నారు అని వీటి మీద పరిశోధన చేసినప్పుడు అప్పుడు ఒక విషయం అర్థమైంది. కొన్ని పల్లెటూర్లలో, కొన్ని ప్రాంతాల్లో నిలబడి ఉన్న నీళ్ళలో బట్టలు ఉతికేవారు, అదే నీళ్ళలో వెళ్లి స్నానాలు చేసేవారు. అలా చేయడం వల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్, డిజీజ్, బ్యాక్టీరియా, వైరస్ రావడం వల్ల అలా వాళ్ళకు ఫీవర్ వచ్చి, ఇల్నెస్ వచ్చి చచ్చిపోయేవాళ్ళు. ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకున్నారో అప్పుడు దీని మీద ప్రాపర్ గా రీసెర్చ్ చేసినప్పుడు శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే, ఎప్పుడు కూడా నిలబడి ఉన్న నీళ్ళల్లో స్నానాలు చేయకూడదు, అలా చేస్తే అది ప్రమాదము, పారే నీటిలోనే స్నానం చేయాలి, అప్పుడే ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా లాంటివి ఉండదు అని రీసెంట్ గా 18th సెంచరీలో ఈ విషయాన్ని శాస్త్ర ప్రపంచం తెలియపరిచి, ప్రపంచానికి ఈ విషయం మీద సరైన అవగాహన లేక ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. సైన్స్ ఈ విషయాన్ని తెలియపరిచినప్పుడు అందరూ కూడా వాష్ అండర్ రన్నింగ్ వాటర్ అన్నట్టుగా అందరూ కూడా పారే నీరులో స్నానం చేయడం, పారే నీరులో బట్టలు ఉతుక్కోవడం, పారే నీరులో అన్ని వాళ్ళ సౌకర్యాలన్నీ కూడా వాటిలో ఉపయోగించుకోవడం వల్ల అప్పటి నుంచి ఆరోగ్యవంతులుగా ప్రజలు ఉండడం మనం చూస్తున్నాం. అయితే ఈ విషయాన్ని దేవాది దేవుడు సృష్టికర్త తన దివ్య గ్రంథములైన బైబిల్లో ముందే రాసుంచాడు. ఆ మాటను చూద్దాం. లేవియాకాండం 15వ అధ్యాయం 13వ వచనం. తన పవిత్రత విషయమై 7 దినములు లెక్కించుకొని తన బట్టలు ఉతుకుకొని పారు నీటితో ఓడలను కడుగుకొని పవిత్రుడగును. చూసారా, దేవుడు అన్నాడు పారు నీటితో బట్టలు ఉత్తుకోవాలి, పారు నీటితో స్నానం చేయాలి. కాబట్టి రన్నింగ్ వాటర్ లో స్నానం చేయాలని దివ్య గ్రంథమైన బైబిల్ ఎప్పుడో తెలియపరిచిందండి. 1400 BCలోనే ఈ విషయం తెలియపరిచింది. ఎప్పుడైతే ఈ విషయాన్ని బైబిల్ మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలియపరిచిందో, ఈ విషయం తెలియపరచబడిన తర్వాత ఐగుప్తీయులు వీటిని అడాప్ట్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళు నిదానంగా పైపులు వేసుకుని పారే నీరుని, ఫ్లోయింగ్ వాటర్ ని వాళ్ళు కనుగొన్నారు. తర్వాత కాలంలో నిదానంగా కొంతమంది అడ్వాన్స్ అయ్యారు. ఈ రోజు అయితే మనకు హీటర్లు ఉన్నాయి, వేడి చేసుకొని మనం స్నానం చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా రోగాలు రాకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు సైన్స్ చెప్తుంది. మనకి ఇప్పుడు ఫ్లోయింగ్ వాటర్స్ ఉన్నాయి, మనకు పైపులు ఉన్నాయి, పైప్ ద్వారా మనం వాటర్ ని మనం పంపిస్తున్నాం, ఫ్లో చేస్తున్నాం. ఒక దగ్గర నిలబడి ఉంటే అది ఇన్ఫెక్షన్ వస్తుంది, కాబట్టి ఇప్పుడు ఫ్లో చేయగలుగుతున్నాం. కాబట్టి ఎక్కువ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా, వైరస్ లేదు, కాబట్టి మేము ఆరోగ్యంగా ఉన్నాం. కానీ పూర్వీకులు అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళకి జ్ఞానము లేక అని ఈరోజు ఎంతో మంది తెలియపరుస్తున్నారు. అయితే మనం ఆలోచిస్తే జ్ఞానం లేని కాలంలో జ్ఞానవంతుడైన దేవుడు ఆ జ్ఞానాన్ని ప్రజలకు తెలియపరిచారు. దీనిని పాటించిన వాళ్ళు బాగుపడ్డారండి. కాబట్టి బైబిల్ అనేది అల్టిమేట్ గా ఒక వండర్ఫుల్ బుక్ అండి. ఈ బుక్ లో ప్రతి విషయాన్ని దేవుడు రాసించాడు. మనం చదవాలే గాని అనంతమైన జ్ఞానం ఈ గ్రంథంలో మనకు కనపడుతుంది. కాబట్టి ఆ దేవాది దేవుడు ఎన్నో విలువైన విషయాలు రాసి ఉంచిన ఈ గ్రంథాన్ని చదువుతూ ముందుకెళ్ళండి. అద్భుతమైన విషయాలు గ్రహించి ఆ దేవుని మహిమపరచండి. గాడ్ బ్లెస్ యు.